సాధువు యొక్క లక్షణం. అతను అజాత శత్రువు అంటే అతనికి ఎవరు శత్రువు ఉండరు, శాంతంగా ఉంటారు, శాస్త్రాలకు కట్టుబడి శాస్త్రాలు చదివి ఆచరించే వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ గుణాలన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి అన్నమాట. మనలాగా దోషాలతో నిండి ఉంటాయి. ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం 22వ శ్లోకం, 25వ అధ్యాయం 22వ శ్లోకం. మయ్యానన్యేన భావేన మయ్యానన్యేన భావేన కుర్వన్ భక్తిం కుర్వంతి యే దృఢాం భక్తిం కుర్వంతి యే దృఢాం మత్కృతే తత్త కర్మాణస్య మత్కృతే తత్వ కర్మాణస్య ఆసక్త స్వజన బాంధవ ఆసక్త స్వజన బాంధవ. అటువంటి సాధు అనన్య భావముతో దృఢమైన భక్తియుత సేవ యందు నెలకొని ఉంటాడు. భగవంతుని కోసమై అతడు లోకములోని స్వజన సంబంధములు మరియు మిత్రులు పరిచయాల వంటి సమస్త సంబంధములను వదిలివేస్తారు. సాధు యొక్క ఇంకా కొన్ని లక్షణాలు చెబుతున్నాం. వాళ్ళు అనన్య భక్తితో అంటే అనన్యం అంటే ఎప్పటికి ఉండేది, అకుంఠితము అంటే ఎప్పటికి ఉంటుంది, కుంఠితం అంటే కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. ఎవరైతే అనన్యమైన భక్తితో ఉంటారో దృఢమైన విశ్వాసంతో వాళ్ళు భగవంతుని కోసం లోకంలో బంధుత్వాలు కూడా ఎక్కువ విలువయ్యారు. సాధు లక్షణాలు అనుకో. స్వయం ఇంటికి వస్తే మనం కూడా ఇల్లు కుందులు ఫంక్షన్లు అన్ని వదిలి పెడతాం అనుకోకూడదు. ఎందుకంటే చాలా గొప్ప స్థానం సాధు స్థానం. అంటే కాషాయం కట్టుకొని చాలా మంది జనుల దగ్గర మన్నలను పొందాలని చూస్తారు. కట్టుకున్న వస్త్రాలతోటో పెట్టుకున్న వేషాలతో ఎవరు సాధువులు కాలేరు. వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ లక్షణాలు అందుకనే ఇంత వివరంగా చెబుతారు. ఎందుకంటే కలియుగంలో మానవులు పెడదారి పడతారంట, తొందరగా చాలా తొందరగా పెడదారిని పడతారు. అలాంటి వాళ్ళు పెడదారి పట్టకుండా ఈ కలియుగ జనులను ఉద్ధరించడానికే భగవంతుడు వేషాల ద్వారా మోసం చేసేవాళ్ళు. దేనికి? కూటి కోసం కోటి విద్యలు అంటారు. కడుపు సంపాదించుకోవడానికి ఏ పని చేయలేక చాలా మంది భక్తుల అవతారంలో వస్తారు. చూస్తుంటారు కదా వీధుల్లో కూడా ఆ అయ్యప్ప మాల వేషంలో ఆ మాల ఈ మాల వేసి చెంబులు పట్టుకున్నాడు. అయ్యప్ప మాలేస్తే ఖచ్చితంగా అడుక్కొని అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలని ఇక్కడ మాల వేసుకోవచ్చు, అక్కడే కూడా దిగొచ్చు. మాల వేసుకోకుండా కూడా నిష్టగా ఉండి కూడా భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. కానీ మాలలు వేసుకొని అడుక్కొని భక్తి భావం లేకుండా బతకడం కన్నా అలా వీలు ఉడుచుకునేవాడు నేనంట. భగవద్గీతలో చెబుతున్నారు కృష్ణ. విద్యాచారి లాగంటే మనసులో రకరకాల కోరికలు పైకి భక్తులు వేషం పెట్టుకొని బతకడం కన్నా విద్యాచారి లాగా వీలు ఉడుచుకొని అడుకుని చేసి బతుకోవాలని నేమంటున్నాను కృష్ణ. కనుక అట్లా భక్తుల వేషంలో ఉండి పరుల మీద ఆధారపడి బతకటం కన్నా ఎవరి పనులు చేసుకొని బతకడం చాలా మంచిదన్నమాట చెబుతున్నారు. సాధు అయిన వాళ్ళు అనన్యమైన భక్తితో దృఢమైన విశ్వాసంతో ఉంటారంట. ఆ స్థాయికి రావడం మనకి ఎంత టైం పడుతుంది? చాలా టైం. బంధుత్వాలు ఇవన్నీ సంసార పనులు ఎక్కడ కూడా భక్తి కోసం వదలమని చెప్పుడు భగవంతుడు. వాళ్ళకు బాగా చేయగా జీవితం చివరి స్థాయిలోకి అది వస్తుంది. అది కూడా ఎంతమందికి? వేలాది మందిలో ఒక్కళ్ళకే వస్తుంది. మనం ఇంకా స్థాయికి వెళ్ళాలంటే ఈ జన్మే కావచ్చు, 10 జన్మలు కావచ్చు, 100 జన్మలు కూడా కావచ్చు. అవి మనకి ఎంత శ్రద్ధ ఉంటే అంత జన్మలు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. నిన్న మనం క్లాసులో చెప్పుకున్నాం కదా, ఏంటి మానవ జన్మ ఎత్తే నష్టం ఏంటి? బాగానే ఉంది కదా, పని చేసుకున్నాం, తింటున్నాం అనుకున్నాం. చావడము, పుట్టడము, రోగాలు, ముసలితనము, ఈ 4 వచ్చే బాధలు వేరు. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఈ 3 ద్వారా వచ్చే బాధలు కూడా వేరు. అంటే మన పూర్వజన్మల కర్మల వల్ల వచ్చే. ఏమైంది ప్రభు? కట్ అవుతుందా? సిగ్నల్ వచ్చే కలిసి కూర్చొని మీ ఫోన్ సిగ్నల్ లేదేమో.
సిగ్నల్ వచ్చాక అడగచ్చు. నా ఫోన్ లో సిగ్నల్ బాగానే ఉంది. అందరూ కట్ అయిపోయింది. దీంట్లో వీళ్ళు చిన్న ఫోన్ ఈ మూల కొద్ది సిగ్నల్ తగ్గుంటుంది, ఆ మూల తగ్గిపోయి సిగ్నల్ నాదే ప్రాబ్లం. ఇప్పుడు దాకా ఇప్పుడు పోయి ఆ మూల ఏమో బయట నుంచి సిగ్నల్ వస్తాయి. ఇప్పుడు 4 సార్లు వెళ్ళి కలపడమే జరుగుతుంది. టైం చాలా వేస్ట్ అవుతుంది. లేదంటే పోనీ అవతరాన పెడితే పోయి కలిపేసి వినపడుతుంది. 5:30 అయిపోయింది. ఇంకెందుకు ప్రభుత్వం అయిపోయింది. కలిసిన కలపని కల్పన ఉండదు. హరే కృష్ణ. మరణ భాష్యము శీల ప్రభుపాల వాతన సన్యాసాశ్రమంలో ఉండే వ్యక్తి సైతము సాధు అనే పిలువబడతారు. ఎవరైతే గృహాన్ని, సుఖాన్ని, స్నేహితుల్ని, బంధుమిత్రులు తన కర్తవ్యాన్ని కూడా సమస్తాన్ని వదిలి ఉండడమే అందులకు కారణము. సన్యాసాశ్రమం అంటే ఇవన్నీ వదులుకోవాలి. మనమేమంత సన్యాసం, మేము వానప్రస్థ అంటే రోజు కొన్ని గంటల దేవుడి కోసం, అప్పుడప్పుడు మధ్యలో కుటుంబం కోసం అలా వెళుతూ ఉంటాం. మీరు గృహస్థులు ఖచ్చితంగా కుటుంబానికి సమయం కేటాయించే తీరా. వానప్రస్థులు కుటుంబ బాధ్యతలు తగ్గించుకొని భగవంతుడికి ఎలాగంటే గృహస్థులు అయితే రోజుకి 8 గంటలు కేటాయించుకోవాలి భగవంతుడు. వానప్రస్థులు 18, సన్యాసులు 24 గంటలు భగవంతుడు చేస్తూ ఉంటారు. బ్రహ్మచారి గురువు ఏది చెప్తే అది చెయ్యాలి, గురువు సేవ చేయాలి. జ్ఞానాన్ని తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం అని చెప్తున్నారు. కనుక సన్యాసి సాధారణంగా త్యాగమయ జీవితంలో ఉంటాడు. కానీ తన శక్తినంతా ఈ గొప్ప తపస్సుతో భగవత్ సేవలో వినియోగించినప్పుడు అతను త్యాగం చేయాలి. ఎప్పుడైతే ఒక సన్యాసి త్యాగంలో ఉండాలంటే గృహ త్యాగం చెయ్యాలి, సుఖాల త్యాగం చెయ్యాలి. ఇంట్లో ఉంటే సుఖం, నచ్చింది తినొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చినట్టు బతకొచ్చు. కానీ ఇక్కడికి వస్తే అలా ఉంటుందా? ఉండదు. నిద్ర వస్తున్నా కూడా పొద్దున్నే లేవాలి. నేను లేవకుండా పడుకున్నా అనుకోండి, అందరికీ చెప్పిందిగా నామైతే పడుకుంది అంటారా లేదా? సచ్చినట్టు అలసటున్నా ఎట్లున్నా లేవాల్సిందే. ఎప్పుడైతే మనం భగవంతునికి సరెండర్ అయి ఉంటామో పడుకోవాలనిపిస్తుంది. రాత్రి పడుకున్న సరే కరెక్ట్గా 1:30 అయింది, 2:30కే మెలకు వచ్చింది. ఒకే 1 గంట. కొంచెం నిద్ర వస్తున్నా కూడా లోపల మాత్రం ఆనందంగా ఉంది. ఎందుకు? ఈరోజు రాత్రి జన్మాష్టమి వేడుకలు జరుపుకొని కూడా ఫాస్టింగ్ ఉండి కూడా మనం పొద్దున్నే లేవగలిగాము ఆయన అనుగ్రహం వల్ల అని ఆనందం లోపల నుంచి. ఎందుకంటే శరీరానికి సుఖం కావాలి, సౌకర్యం కావాలి, ఆత్మకి భగవంతుని సన్నిధి, భగవంతుని సేవ కావాలి. అప్పుడే మనకు నిజమైన ఆనందం. ఈ ఆనందం శరీరాన్ని సుఖానికి వల్ల వచ్చే ఆనందం కొంతసేపటికే, కొంతసేపటికే తగ్గిపోతుంది. ఏసీ వేసుకొని ఒక 5 గంటలు పడుకుంటాం, 10 గంటలు పడుకుంటాం, 20 గంటలు వేసి నిద్రపోగలమా? అస్సలు ఉండలేము. ఎందుకంటే ఆ భౌతిక సుఖం దాన్ని ఎక్కువ పొందలేము. కానీ అదే భక్తిలో నిన్న, ఈరోజు, రేపు కూడా ఇంటికాడ పనులు టెన్షన్ లేకపోతే 5 రోజులు ఏముంది? టైంకి వెళ్ళాలి, ప్రసాదం తీసుకోవాలి, భజన చేసుకోవాలి, భగవంతుడి గురించి వినాలి. ఇదేమన్నా కష్టం ఉంటుందా? కానీ విజయాలు ఇప్పుడు జన్మకి ఎంత కష్టపడి చాలా మందికి గుడికి రావాలంటేనే కాలంట్లోంచి కదలదు. ఆ పనులు ఈ పనులు నాటంటాను. కానీ మీరంతా కూడా అదృష్టవంతులు. భాస్కర్ రెడ్డి ప్రభుజీ చాలా దయతోటి అందరినీ ఇక్కడ మోటివేట్ చేసి రాండి రాండి అని పిలిచి బంధువులందరినీ కూడా భగవంతుడి దగ్గరికి తోస్తున్నాడు. అటు వెళ్ళకుండా ఇటు కాపాడటానికి నెడుతున్నాడు ఆయన. అలాంటి భక్తుల సాంగత్యం జరగడం కూడా అదృష్టమే అనమాట. మన బంధువులు కొంతమంది ఎలా ఉంటారు, నాకే మొదట్లో చాలా ఆటంకాలు. మా అమ్మగారే పొద్దు దూకులు భజన, ఒక రోజు గుడికి వేస్తే చాలా రోజు గుడికి పోవాలా, పొద్దంతా జపం చేస్తావు, కూర్చున్న పుస్తకాలు చదువుతావు, అంత అవసరమా? నొక్కుదాని విషయంలో భక్తి చేస్తున్నావా? ఇవన్నీ అనేది మా అమ్మ. కానీ అలా నేను నా టైంని కేటాయించుకోవడం వల్ల ఇవాళ ఎంతమంది దాన్ని తెలియజేయగలుగుతున్నాను. మనం ఇప్పుడు ఈ పిల్లలైనా కూడా బీటెక్ చదువుతున్నారు యూనివర్సిటీలో, చదువుకొని వాళ్ళు మంచిగా మంచి ర్యాంకులు తెచ్చుకుంటే మంచి జాబ్ వస్తుంది, తల్లిదండ్రులు సంతోషిస్తారు. భగవంతుడు సంతోషం ఎలా కలుగుతుంది? భక్తి ద్వారా. వాళ్ళు చదువుతున్నారు, భక్తి చేస్తున్నారు. దేనికైనా మనం దేనికి ఎంత సమయం పెట్టుకోవాలనేది
శాస్త్రం ఆధారం ఉంది దానికి కూడా. గృహస్థ ఎంత సమయం పెట్టాలి, బ్రహ్మచారి ఎంత పెట్టాలి, సన్యాస జీవితం ఎంత పెట్టాలి, బాణప్రస్థ ఎలా గడపాలి, ఆ శాస్త్ర ఆధారంగా చేసినప్పుడే మనకు నిజమైన ఆనందం కలుగుతుంది అనమాట. మనం ఒకేసారి అన్ని ఆచరించలేము, కానీ స్టెప్ బై స్టెప్ ఓటర్ గదిలో చిన్న చిన్నగా ఏదో ఉంటాయి, సెకండ్కి వచ్చేసరికి మళ్ళీ లెక్క మ్యాథ్స్ ఉంటుంది, మెల్లమెల్లగా సబ్జెక్ట్ ఎలా జరుగుతుంది. భక్తిలో కూడా మెల్లమెల్లగా. రాత్రి మేము సంధ్యామాత అదే చెప్పాము. ఇప్పుడు మీరు సిమ్ లో ఉన్నారు, హైలోకి రాలేదు. హైలోకి వస్తే వేడి ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మేము హైలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తప్పదు. కష్టమైనా కూడా వచ్చిన భక్తులు మాకు ఓపిక లేదు, నిద్ర వస్తూ ఉంటుంది. రాత్రి 12 గంటలకి ఎవరైనా భక్తులు వస్తున్నామని ఫోన్ చేస్తారు. వంట చేసి అడబెట్టి వాళ్ళు వచ్చాక ఇచ్చి చదివి పడుకుంటారు. అమ్మ వాళ్ళు ఎక్కడ నాకెందుకని పడుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, బాధ్యత రాహిత్యం అవుతుంది. వచ్చి ఎందుకంటే చెబుతున్నారు ప్రభుత్వాలు, మన ఇంటికి బంధువులు వస్తే ఎలా చూసుకుంటాము, వాళ్ళకి పెట్టినాక మనం తిని వాళ్ళ మంచిగా చూసుకుంటాం. వాళ్ళు వచ్చేసి మన తిని పడుకుంటూ ఉండాలి. అట్లే గుళ్ళోకి భక్తులు వచ్చారంటే ఎవరు వాళ్ళు, భగవద్ బంధువులు. భగవంతుడికి బంధువులే భగవంతుడి దగ్గరికి వస్తారు. అలా వచ్చిన నిర్లక్ష్యం చేస్తే మనం ఏమవుతాము, బాధ్యత లేని వాళ్ళము. అందుకనే కష్టమైనా సరే నేర్చుకోండి. గుళ్ళో ఉండే వాళ్ళకి చెబుతున్నాం, వచ్చిన వాళ్ళకి కాదు, వచ్చిన భక్తుల్ని చాలా ప్రేమగా ఆదరంగా చూసుకొని వాళ్ళకు మళ్ళీ మళ్ళీ గుడికి వెళ్ళాలని కోరిక కలగాలి. అంతేగాని ఓమ్మ నేను నీరసం ఉంది, నాకు ఆకలి అవుతుంది అని తినేసి మనం పడుకుంటే కనుక వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చి అమ్మ అక్కడికన్నా ఇల్లు వేసుకోము, ఆకలి అవుతున్నామని పట్టించుకున్నాళ్ళు, తినమన్నాళ్ళు, రోడ్డు ఆడు పడేసి పడుకున్నారు, ఎలా ఉంటుంది. అందుకని ఫస్ట్ దీన్ని ఏమంటారు, డివోటీ కేర్. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా ఎందుకు ఫ్యూచర్ లో మీరు ఎవరన్నా ఇట్లా మందిరంలో ఉండొచ్చు, అప్పుడు ఇలాంటి మిస్టేక్ జరపండి. మీటికి వచ్చే వాళ్ళని భగవంతుడు దగ్గర చేయాలంటే ఎలా చూసుకోవాలి, చాలా ప్రేమగా మర్యాదగా మంచిగా ఉండి 10 రకాలు పెట్టక 2 రకాలైన శ్రద్ధగా చేసి భగవంతుడు నివేదన చేసి పెట్టి మంచిగా చూసుకుంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అలా రావాలనిపించడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది, వచ్చిన వాళ్ళకి లాభం కలుగుతుంది, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా లాభం కలుగుతుంది. ఎందుకు, భగవంతుడు అనుకుంటాడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని వాళ్ళ బంధువులా చూసుకొని వాళ్ళు మంచిగా చూసుకున్నారు అని వీళ్ళని ఇంకా నేను మాట్లాడకుండా ఉంటుంది. వీళ్ళని ఇంకా నేను బాగా కరుణించాలని భగవంతుడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. గుళ్ళో ఉండేవాళ్ళకి వచ్చే వాళ్ళని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళు దూరం అవుతారు, వీళ్ళు కూడా భగవంతు అనుగ్రహాన్ని కోల్పోతారు. అంత దూరం అయిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. గుళ్ళో ఉండేవాళ్ళు నేర్చుకోండి. వినపడుతుంది ఏ సౌండ్? ఫంక్షన్లప్పుడు కూడా ఇప్పుడు గుళ్ళో ఉంటారు, ఉండాలి అందరూ వాళ్ళే పెట్టుకొని చుట్టూ కూర్చొని తినడం. ఒక్కొక్కళ్ళు ఒక 5గురిని, ఆ 5గురిని ఇంకొకళ్ళు, ఆ 5గురిని ఇంకొకళ్ళు దగ్గర నుండి అమ్మని పెట్టుకున్నారా, కూరేసుకున్నారా, రసం బాగుంది కొంచెం వేసుకోండి, మజ్జిగ పోసి ఉంటారా, మంచిగా తెచ్చి ఇచ్చేదా, అడుగుతున్నారు ఎవరినన్నా, తిన్నామా రూమ్లోకి వెళ్ళిపోయాం. అందుకని చాలా జాగ్రత్తగా భగవంతుడు అనుగ్రహం పొందడం చాలా ఈజీ. ఏది ఆయన చెప్పినట్టు చేస్తే చాలా సింపుల్ కూడా. చేయలేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. అది కూడా ఇంటికి వస్తే మనం ఎట్లా చూసుకుంటాము, మళ్ళీ మళ్ళీ కట్ అవుతుంది. ప్రభు కట్ అవుతుంది. ఈ రోజు వదిలేసేయండి, రేపు చెప్తాను మీరు మళ్ళీ క్లాసు, లేదా మధ్యాహ్నం 4ంటికి మీకు పెడతామండి ఉద్దేశం. కనుక గొప్ప తపస్సుతో భగవత్ సేవ యందు వినియోగించినప్పుడే అతని త్యాగం జయప్రదం. మనం గుళ్ళో ఉంటున్నాము, భక్తుల పట్ల శ్రద్ధ లేదు, దేవుడి పట్ల శ్రద్ధ లేకుండా ఉంటే జయప్రదం అవుతుంది మనం చేసే భక్తి కాదు కదా. అది ఒప్పుకుంటున్నారు గుళ్ళో ఉండేవాళ్ళు కూడా. దానికి మన భక్తి జయప్రదం కావాలంటే భగవంతుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకోవాలి, వచ్చిన భక్తుల్ని అంతకన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. కనుక జయప్రదం అవుతుంది. కనుకనే ఇక్కడ భక్తిని కుర్వంతి ఏ దృఢమని చెప్పబడింది. భక్తిని కుర్వంతి ఏ దృఢమంటే శ్రద్ధగా భగవత్ సేవలో నెలకొని ఉండి సన్యాస జీవితంలో ఉండి కొనసాగేవాడే సాధువు. కేవలం భగవత్ సేవ కోసమై సంఘం ఎడ కుటుంబం ఎడ గల సమస్త బాధ్యతలను వదిలిన వాడు, లౌకిక పరహిత పరాయణత్వాన్ని విడిచిన వాడైన వాడే సాధువు. అంతేగా నేను గుళ్ళో ఉంటా, సన్యాసాలు ఉంటా, నా శక్తి నా ఆస్తులు అన్ని కూడా కుటుంబానికి ఇస్తాను, నేను మాత్రం. ఒకసారి నెల్లూరులో ఒక మహారాజు ఉంటారు, ఆ మహారాజు దగ్గరికి ఒక గృహస్థు వచ్చాయంట. స్వామి నేను చాలా బిజినెస్లు చేశా, కోరుడు ఆస్తి సంపాదించా, 25 ఎకరాల మామిడి తోట ఉంది,
15 ఎకరాల వరి పొలం ఉంది, ప్రాపర్టీస్ ఉన్న ఇళ్ళు, అద్దెలు వస్తాయి, షాప్స్ ఉన్నాయి. కానీ మా పిల్లలు భార్య ఇప్పుడు నేను బిజినెస్ ఇంట్లో ఉంటే విసుక్కుంటున్నారు, విరక్తి పుట్టింది, నాకు వైరాగ్యం వచ్చేసింది, వచ్చి గుళ్ళో ఉంటానన్నారు. అంటే ఆ స్వామీజీ ఒకరోజు క్లాస్ లో చెప్తారు. అంటే ఆయన అన్నారంట, మరి సంపాదించిన ఆస్తులను ఏం చేసావయ్యా అంటే, మా మామిడి తోట నా భార్య రాసిన పిల్లలు రేపు చూస్తారు చూడండి, ఆ పొలం పిల్లలు ముగ్గురు పంచుకోమన్నాను, ఆ ప్రాపర్టీస్ మీద వచ్చాక ఫ్యూచర్ లో నాకు అవసరం అయిద్దని అడగెట్టుకున్నాను. అంటే ఆయన ఫ్రీగా గుళ్ళోకి వచ్చి జీవితాన్ని గడిపారనుకోండి. అంటే వైరాగ్యం ఉంది ఆయనకి, అవసరాన్ని గడుపుకుంటున్నాడు అన్నట్టు. అంటే మనకి జ్ఞానం ఉంటుంది, దాంతో పాటు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే ఏం చేయాలి? మనం భక్తి ఎందుకు చూస్తున్నాము, భగవంతుడు ఏంటి, మనం ఏంటి, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఎందుకు వద్దంటే ముసలితనం వస్తుంది, ఎందుకు వద్దంటే రోగాలు వస్తాయి. మనం రోగాలు కోరుకోము, కష్టాలు కోరుకోము, ముసలితనం కోరుకోము. మనం ఎంత జుట్టుకు రంగు చేసుకున్నా వయసు మీద పడతానే ఉంటుంది. ఎక్కువ రోజులు బతకాలని ధ్యానం చేసి యోగా చేసి ఆర్గానిక్ ఫుడ్ తిన్నా వెనక నుంచి మరణం ఉంచుకొస్తూనే ఉంటుంది. ఇన్ని మనం ఆపలేము. అది తెలుసుకోకుండా ఇంకా ఏదో బంధాలను తాపత్రయపడుతూ భగవద్ధ్యాస లేకుండా, భక్తి ధ్యాస లేకుండా జీవితాన్ని గడిపితేనంట చెప్తున్నారు. ఆ శ్రమ చేయటం, మనం చేసే పని అంతా కూడా శ్రమ ఏవది కేవలం శవాలంకారం లాంటి. మనిషి బ్రతికుండగా ఇంత అన్నం పెట్టకుండా శనగపియాకు పెద్ద బ్రాండ్ వేళాలు పెట్టి గులాబీ పూలు జిమ్ముకొని ఊరంతా పోస్తే మాత్రం ఉపయోగం ఉంది. అట్లా మన శరీరంలో ఆత్మ ఉండగా మనం ఆత్మ గురించి ధ్యాస లేకుండా మరణం తర్వాత ఎప్పుడో లేకపోతే ముసలాళ్ళమైన సుఖంగా ఉంటానికో చాలా మంది అదే చేస్తారు. పిల్లల బాధ్యతలు అయిపోయినా కూడా ముసలాళ్ళం అయితే పిల్లలు చూస్తారు, చూడకుండా డబ్బులు పెట్టుకుంటే మంచిది అనుకుంటాం. కానీ భగవంతుడు నమ్ముకుంటే కాపాడతాడు అనుకుంటామా మనం? నా పిల్లలు చూస్తారు చూడగానే వాళ్ళని నమ్ముతాము. ఎల్ఐసి ఏజెంట్ వస్తే వాళ్ళని నమ్ముతాము. దీని డబ్బులు కట్టడం మీరు గుర్తే సడన్ ఏమన్నా అయితే పిల్లలకి 20 లక్షలు వస్తాయి అంటే అవును కదా అని కట్టేస్తాం. డాక్టర్లు నమ్ముతాము, ఇది చెప్పినాం కదా, ఎన్ని స్కానింగ్లు రాసినా తీపిస్తాము. కానీ భగవంతుని నమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఎందుకు? దాంట్లో కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది కదా, తెలియాల్సి వస్తుంది. కానీ స్టార్టింగ్ లో ఉండే భక్తులకి, బ్రహ్మచారులకు కూడా, గృహస్థులకు కూడా మాకున్నంత నియమనిష్టలు ఏముండవు. ఎందుకంటే వానప్రస్థులు అంటే మేము సంపాదించేది లేదు, పెళ్లిళ్ళు చేసుకోలేదు, భజన చేసుకోవాలి, భగవంతుని సేవ చేసుకోవాలి, ప్రసాదం తీసుకోవాలి. ఈ 3 పనులు ఉండాలి వానప్రస్థ జీవితం అంటే. మరేది ఉండదు. ఎందుకంటే 55 ఏళ్ళు వచ్చినాయి అంటే పిల్లలు పెళ్ళైపోతే ఇంకేం అవసరం ఉంటది. కానీ మన దురదృష్టం ఏంటంటే చాలా మంది గృహంలోనే ఉండి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఏదో కూడబెట్టాలి పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అని తరతరాలకి కూడబెట్టాలి. 100 కోట్లు ఉంటే 150 కోట్లు కావాలి, 10 కోట్లు ఉంటే 20 కోట్లు కావాలి. ఆ ఉన్నదాన్ని ఇంకా పెంచుకోవడానికే చూస్తున్నాం. ఒకసారి ఒక సాధువు ఒక రాజు దగ్గరికి వెళ్ళాంట, వాళ్ళ గురువు. ఆయనకి ఇంకా ఆత్మజ్ఞానం రావట్లేదు. మనకి భాగవతం చాలా కథలు వస్తాయి ఇలాంటి. ఆత్మజ్ఞానం రావట్లేదు అతనికి. ఎప్పుడు కూడా రాజ్యము, భోగాలు, రాజు పదవి ఉండదు కదా, భోగాల మీద ఆసక్తి. గురువు గారు వచ్చి అన్నారంట, ఏం నాయన ఎలా ఉన్నామంటే బాగున్నాను గురువు గారు, మరి సమయం మించిపోతుంది, ఆత్మజ్ఞానం లేదు, ధ్యాస లేదు, ఇలాగే ఏదో ఒక రోజు మరణం అనేది తప్పదు కదా అంటే, మరణం అనేది తప్పదు కానీ మరణించాక నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియజేయండి అన్నట్ట. ఎక్కడికి వెళ్తావు నాయన? స్వర్గంలోకి అందిపోతావు, మీకు పుణ్య కార్యాలు చేసావు, దాన ధర్మాలు చేస్తున్నావు, మంచి రాజుగా పాలిస్తున్నావు అని అన్నాడు. అవునా, స్వర్గంలోకానికి పోతే అక్కడ చాలా సుఖంగా ఉంటుంది కదా, చాలా ధన్యవాదాలు, మరణం అనేది తప్పదు, కానీ నేను నరకానికి పోతానని చెప్పడు, స్వర్గానికి వెళ్తానని చెప్తారు, చాలా సంతోషం అన్నమాట. కానీ ఒకే ఒక ఇబ్బంది, నువ్వు వెళ్ళే స్వర్గలోకంలో బాగా నువ్వు ఉండే ఏరియాలో, ఎందుకు అందరిని ఒకే చోట పెట్టరు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియా. ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు తలా ఊర్లో ఎలా ఉన్నావు, ఒక్కొక్క ఊర్లో పద్ధతులు ఒక్కోలాగా ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది అని అన్నారంట. నువ్వు వెళ్ళే దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంటుంది నాయన, అక్కడ బాగా దోమలు ఉంటాయి అనేసి. అయ్యో దోమలు ఉంటే ఎలా గురువు గారు అంటే, ఏముంది నాయన దోమ తెర పట్టుకొని వెళ్ళు అంటే, సరే సరే అన్న. గురువు గారు అంత దూరం వెళ్ళి నాకు వెళ్ళి అవును కదా నేను ఎలా పట్టుకెళ్తాను? గురువు గారు అదేంటి అలా అంటారు, దోమతెర పట్టుకుని నేను ఎలా వెళ్తాను, ఈ శరీరమే అడిగి పోదు కదా, దోమతెర చేతికి ఎలా పట్టుకెళ్తాను? ఇప్పుడు జేబులో 1 కోటి రూపాయలు ఉంటాయి, లేదంటే బ్యాంకులో 1 కోటి, జేబులో ఒక 10,000 ఉండొచ్చు. శరీరంతో పాటు కాలిపోతాయా పైకి పోతాయా? అదే చెప్పా, ఎలా పట్టుకెళ్తాను అంటే, మరి సూది మనం కూడా తీసుకెళ్ళలేవే, ఎందుకయ్యా ఇంత తాపత్రయం, యుద్ధాలు చేయడం, రాజ్యాలు కూడా పెట్టడం,
దేనికోసం? నువ్వు తీసుకెళ్ళగలిగేదే నీది, నువ్వు వదిలేసేదంతా ఇక్కడ ఉండిపోయేది. ఇక్కడ ఉండి వదిలిపోయే దానికోసం ఎందుకయ్యా తాపత్రయపడుతున్నావు? అతను చూస్తే అజ్ఞానం అనిపిస్తుంది. కానీ మనం అందరం కూడా ఏం చేస్తున్నాము? ఇక్కడ వదిలిపెట్టే వాటిని ఎక్కువ పోగు చేస్తున్నాం. బతకడానికి ఎంతగానో అంత సంపాదించి చాలు అనుకుంటున్నామా? ఒక ఫ్లోర్ కడితే ఇంకో ఫ్లోరు, ఒక 10 ఎకరాలు కొంటే ఇంకొక 5 ఎకరాలు, అట్లా 10 లక్షలు కొడితే 15 లక్షలు, ఇంకొక 5 కాలిపోతాయి. కానీ ఆశ అనేది అంతులేదు. దానికి ఆశ పట్టడం తప్పు కాదు. దాన్ని ఎంతవరకు మనం కష్టపడాలి, దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. జ్ఞానం కోసం కొంచెం, సంసారం కోసం కొంచెం, భక్తి కోసం, వీటన్నిటికీ కూడా మనం దేనికి ఎంత సమయం, దేనికి మనం ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. శాస్త్రాలన్నీ ఎందుకున్నాయి? మానవ జన్మలో మానవులు మాత్రమే చదవగలరు, వినగలరు, అర్థం చేసుకోగలరు. మరే జన్మలో కూడా సాధ్యం కాని పని. శాస్త్రాలు రాసిందే మానవుడి కోసం. మరి 84 లక్షల జీవరాశులు ఏ జీవి చదవగలుగుతుంది? ఎవరు అర్థం చేసుకోగలుగుతారో, ఎవరు ఆచరించగలుగుతారో? ఎవరు లేరు. పశువులు కానీ పక్షులు, నీళ్లలో ఉండే 20 లక్షల రకాల జీవులు, చేపలు, మొసళ్ళు, నీళ్ల పాములు, అలాంటి ఎన్నో ఉంటాయి. నీటి గుర్రాలని, అక్టోపస్లు, అట్లా 20 లక్షలు. భూమి మీద ఉండే చెట్లు, పిచ్చి చెట్లు కావచ్చు, పూల చెట్లు కావచ్చు, కాయల చెట్లు కావచ్చు, కూరగాయ చెట్లు కావచ్చు, 13 లక్షల రకాలు. పురుగులు, కీటకాలు 18 లక్షల రకాలు. ఇట్లా అన్ని రకాల జీవరాశులు ఏ జీవి శాస్త్రం తగ్గదు, ఓన్లీ మానవ జన్మ. కానీ వాళ్ళలో ఎంతమంది చదువుతున్నారనేది ప్రశ్న. చాలా తక్కువ. అట్లా మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఒక చీమ కూడా చలికాలం వస్తే, వర్షాకాలం రాబోయే ముందు ఎండాకాలంలో బాగా తిరిగి ఆహారం అంతా కూడబెట్టి, ఎండాకాలం మనంతా చీమల ముందు కొట్టినా వస్తానే ఉంటాయి, బాగా కూడబెట్టుకుంటాయి. ఎందుకు? వర్షాకాలంలో బయటకు వెళ్తే తడికి చచ్చిపోతాం, అతుక్కుపోయి అని చెప్పి ఎండాకాలం కూడబెట్టి వర్షాకాలం 3 నెలలు కూడా హాయిగా ఇంట్లో కూర్చొని తింటాయి. అట్లే ఒక చీమ అంటే ఒక రోజు ఒక సాధు చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. ఒక చీమ ఎండిపోయిన ఆకుడిని పట్టుకొని, దానికి మనకులాగా చేతులు కాళ్ళు ఉండవు, పాప కాళ్ళ మీద నోటితో పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంది. ఆ సాధు చూస్తూ ఉన్నా అంట. అరే ఇది ఆకేం చేసుకుంటుంది, ఇది ఆకు లాక్కొని పోతుందని చూస్తున్నాడు. అది లాక్కొని వచ్చింది. ఆ చెట్టు కింద ఆయన అట్లే చూస్తున్నాడు. అక్కడ నీళ్లు తక్కువ, పగుళ్ళు వస్తాయి కదా భూమి, పగులు వచ్చింది. మనం అయితే అవతలకి వెళ్తాము, చిన్న పగులనే దాటలేదు కదా, దాంట్లో పడిపోతుంది. దానికి తెలివి ఉందా లేదా? చీమకి తెలివి ఉంటుంది కాపాడుకోవడానికి. చూసింది అట్లా ఎట్లా దీంట్లో దిగితే పడిపోతా, దాటడానికి చిన్నదాన్ని అని ఆలోచించి వెనక్కి వచ్చింది. అప్పుడు ఆకు వదిలేసి, ఆకు ముందు నుంచి లాక్కెళ్ళి వెనక్కి వచ్చి ఈ ఆకుని ఇలా పుష్ చేసింది వెనక్కి నుంచి. అప్పుడు ఆకు ఏమైంది? ఆ హోల్ మీద బ్రిడ్జి లాగా అయిపోయింది. ఇది మంచిగా ఆకు మీద నుంచి అవతల పక్కకి వెళ్ళి మళ్ళీ లాక్కెళ్ళడం మొదలు పెట్టింది. ఆకుని లాక్కొని చెట్టు కిందకే పోయింది. అక్కడే ఉంది చీమల పుట్ట. పుట్టదాకా లాక్కెళ్ళింది. అడిగిపోయి నాకేం చేసింది? మరి అడే వదిలేసి వెళ్ళిపోయింది. పుట్టలోకి ఎట్లా పోతుంది చీమలో? ఆకు చీమ వెళ్ళిపోయింది, పుట్టలోకి ఆకు పడుతుంది కదా. మనం కూడా అంతే, ఎంతో కూడా పెడతాం, కానీ ఏం తీసుకెళ్ళగలుగుతాం? మనం చేసే పాపము, మనం చేసే పుణ్యం. అందుకనే ఇప్పుడు నిన్న నుంచి కూడా మీ అకౌంట్ కొంచెం పెరిగిపోయింది. నిన్నంతా కూడా భగవంతుడి సన్నిధిలో భజనలో పాల్గొనటం, వినడము, అభిషేకాలు చూడటం, ప్రతి ఒక్కదానికి. ఇందాక మనం వార్తప్పుడు జై జై ధ్వనాలు చేశాం కదా, ఆ జయధ్వనికి కూడా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పంచం. తొందరలో మనం కేరీలో కూడా పెడతాము. చింతకుంట మీకు దగ్గరే కాబట్టి మనకు అక్కడ ప్రచార కేంద్రం కోసం ప్రభు ఇల్లు చూశారు. ఆయన కొంచెం 2-3 రూములు ఉంటాయి మంచిగానే. స్వామి ఒక రూమ్ లో ఉన్నా కూడా మీరు అప్పుడప్పుడు చెట్ట తెల్లవారుజామునే మంగళారతి, వారానికి రోజు 10 రోజులకు ఒకసారి ఒక నైట్ అక్కడుండి మంగళారతి, నైట్ ఆరితే పొద్దున్నే ఆరితే చూసుకొని 8-9 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు, పనులు చేసుకోవచ్చు. కొంచెం పనులు తక్కువ, యథావిధిగా మీ పనులు మీరు చేసుకుంటూ రోజు ఇంట్లో జపం చేసుకుంటూ అప్పుడప్పుడు సెంటర్కి రావడము, నేను వచ్చినప్పుడు ఒక 2 రోజులు అక్కడ ఉండటానికి ప్రయత్నించవచ్చు. పగలంతా కూడా మీ సందేహాలు ఏమన్నా అడగవచ్చు. అప్పుడు చూడండి మీ జీవితం ఎంత సాఫీగా గడిచిపోతుంది. ఒడిదుడుకుని రావు. ఎందుకంటే చెబుతున్నారు, కృష్ణ భక్తి అనేది అగ్గిపుల్ల లాంటిది. అది అంటిస్తే కాల్ చేస్తుంది. ఎంత సుమేరు పర్వతం భాగవతంలో ఉంది. సుమేరు పర్వతం అంటే కొండలన్నింటిలో కలిసి చాలా పెద్ద కొండ. అంత కొండ, అంత పాప ప్రశ్న మన ముందు జన్మలో పోగు చేసుకున్నా ఈ అగ్గిపుల్లే కానీ కాలి బూడిదైపోతుంది. అంత గొప్పది కృష్ణ భక్తి అంటే. దాంట్లో మనకు ప్రవేశం దొరికింది. మెల్లమెల్లిగా అడుగులేస్తూ అడుగులేస్తున్నా ఎప్పుడుకి దాంట్లో అవతల ఒడ్డుకి వెళ్తామో మన శ్రద్ధ మీద, ఆయన అనుగ్రహం మీద ఆధారపడి.
ఈ లోకంలో జన్మించగానే మానవుడికి జనుల ఎడ, దేవతల ఎడ, ఋషుల ఎడ, సాధారణ జీవుల ఎడ, తల్లిదండ్రుల ఎడ, పితృదేవతల ఇంకెందరి ఎడనో పెక్కు బాధ్యతలు, మొహమాటాలు తయారవు. మొహమాటాలు కూడా కొంతమందికి బంధువులు ఎవరైనా పిలిచానుకో వెళ్ళడానికి కుదరదు, ఆరోగ్యం బాగా కాకపోతే అయ్యో వెళ్ళకపోతే ఏమనుకుంటాను మొహమాటానికి కూడా వేస్తాను. ఈ మొహమాటాలు, బాధ్యతలు, భార్య తరపున, భర్త తరపున ఈ బాధ్యతలు, కొంచెం ఫ్రెండ్స్ తరపున ఈ మొహమాటాలు అట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా తయారవుతాయి. దేవదేవుని సేవ కోసమై అట్టి మొహమాటాలన్నింటినీ వదిలి ఎవరైతే త్యజించదో దానికి అతను శిక్షించబడడు. భగవంతుని సేవ కోసం వచ్చేవాళ్ళు అరే పెళ్లికి రాకుండా అట్టి వెళ్ళారు ఏంది అని అంటే అరే భగవంతుడి కాకుండా నా సరే సరేలే అంట. అదే గనక మా వేరే చుట్టాలు పెళ్లికారంటే నాకన్నా వాళ్ళు ఎక్కువ తగ్గుపడతారు కదా. అందుకని భగవంతుని సేవ కోసం ఆ మొహమాటాలు కూడా మనం వదిలేసి వచ్చాం. కూడా ఒకసారి క్లాసులో చెప్పినట్టున్నాం, మా అమ్మాయికి ఆపరేషన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎట్లే ఒక 4 ఏళ్ళు అవుతుంది. ఆమెకి 4వ ఆపరేషన్, 2 పిల్లలకు 2 ఆపరేషన్లు, కడుపులో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి చేశారు. 4వ ఆపరేషన్ కష్టం అన్నారంట డాక్టర్లు. అర్జెంట్ చేయాలంటే అప్పటికప్పుడు అడ్మిట్ అయింది. అప్పుడు ఇక్కడ 3 రోజులు ప్రోగ్రామ్ అవుతుంది, 100 మంది భక్తులు. లేకపోతే ఎట్లుంటది ఇక్కడ. ఆ పరిస్థితిలో నేను వెళ్ళలేకపోయా. ఇది చదివాను కాబట్టి నాకు అనిపించింది. అక్కడ ఆమె చూసుకోవడానికి భర్త ఉన్నాడు, నా చిన్న కూతురు ఉంటే ఇంకొన్నారు కదా పిల్లలు, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. నేను లేకపోయినా జరుగుతుంది. కానీ ఇక్కడ అనుకొని వదిలేశాను. ఆవిడ డిశ్చార్జ్ ఇంటికి నాకు 5వ రోజు పోయి శిక్షించాను. కానీ నాకేమో ఎవరేమన్నా మాల్లుడు పడే, ఎందుకంటే వాళ్ళ నోటికి కంట్రోల్ చేసే శక్తి భగవంతుడికి ఉంది. అట్లా మనం చూసుకుంటే శాస్త్రాల్లో ఎన్నో ఉదాహరణలు భగవంతుడి కోసం కొన్ని వదిలేసి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా కూడా కాపాడే శక్తి భగవంతుడు. దానివల్ల వాళ్ళని కాపాడుతాడు భగవంతుడు, మన కూడా కాపాడుతాడు. అదే వాళ్ళ బాధ్యతలు వేసి నా కోసం పనిచేస్తున్నారు. వీళ్ళని ఇద్దరిని కాపాడాలి. దాని ద్వారా ఇద్దరికి కూడా మేలు కలుగుతుంది. మనం ఇక్కడ ఎక్కడికి పోయామనుకోండి, భగవంతుడు కూడా నువ్వు కాపాడటం చేస్తాయి, కాపాడు చూద్దాం అంత కాపాడుతున్నాడు. అవునా కాదు? కనుక ఎవరైతే తమ సుఖాల కోసమై కర్తవ్యాలను వదులుతారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఒక పిల్లవాడు భక్తి కోసం, ఇప్పుడు ఈ పిల్లలే ఉన్నారు, రేపు వీళ్ళు బ్రహ్మచారులు అయ్యి కాషాయం చెప్తారు, మేము గుళ్ళోనే ఉండి సేవ చేస్తామన్నారు. తెలియని అనుకుంటారు ఒక్క కొడుకు అయితే ఇట్లా చేశాడు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఇస్తానాలు ఇట్లా జడగొడతారా అని తిడతారు. కానీ భగవంతుడు ఏమంటాడు, ఈ జన్మలో వీళ్ళు తల్లిదండ్రి, మళ్ళీ జన్మలో ఇంకో తల్లిదండ్రి. తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకుని భార్య పిల్లలకు సేవ చేస్తుంటాం కన్నా ఇదే లాస్ట్ కనుక చేసుకున్నాడు, బుద్ధి ముక్కలు ఉంటాడు బాబు. మనం ఏమనుకున్నా నో ప్రాబ్లం. ఏడేం చెబుతున్నారంటే పేజీ మార్చి అట్టి ఎవరైతే అదే కనుక ఒక వ్యక్తి ఏదో తనకు ఇష్టమైన ఒక అమ్మాయినో అబ్బాయిని తీసుకుని వేరే వెళ్ళి పెళ్లి చేసుకుని ఎక్కడో బతుకుతున్నారు, వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎందుకు? తల్లిదండ్రుల బాధ్యత వదిలేసి వాడి సుఖం వాడు చూసుకున్నాడు. ఇవన్నీ ప్రకృతి నియమాలు అంటారనమాట. అందుకని మనం ఎప్పుడైతే మన జీవితంలో, మన సంసారంలో భగవంతుడి సంబంధం కలుపుకొని మిగతా ఎన్ని చేసినా కూడా సక్సెస్, ఈ సంబంధం లేకుండా ఎన్ని చేసినా ఫెయిల్యూర్. అందుకని కొంచెం ఒక మాల తర్వాత 2 మాలలు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మనం పెంచుకుంటూ మన జీవితాన్ని భగవంతుని సంబంధంలో కంప్లీట్ చేసుకోవాలంటే మనం శరీరాన్ని వదిలే టైంకి ముసలి వాళ్ళం అయ్యేసరికి నారాయణ స్మృతి వచ్చేటట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడే అందరికీ కూడా 20-30 మీరు తెచ్చున్నారు, మేమందరం అయితే 60 దాటిపోయింది. ఇక్కేరెళ్ళి చెప్పుకుంటాళ్ళే కొంచెం చిన్న వయసు, సిరిపురం వాళ్ళు కూడా పర్వాలేదు కొంచెం మీడియంలో ఉంది. కనుక మనం ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టుకొని శ్రద్ధగా ఏదో అప్పుడప్పుడు గుర్తు పుట్టినప్పుడు కాకుండా డైలీ కూడా 1 మాల 2 మాలలు చాలు. మీ పనులన్నీ చేసుకుంటే అంతవరకు చేస్తే అది మెల్లమెల్లగా అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. రోజు పెరిగిపోయి భగవంతుడు 100% కాపాడతాడు. వెనక నుంచి మనకు తెలియకుండానే జన్మలుగా మనం మోసుకొచ్చే మూటలన్నీ ఒక్కోటి మాయమైపోతా ఉంటాయి. కర్మ బంధనాలు అంటారు. ఎవరైనా కష్టపడుతుంటే ఏమంటారు, వాడు ఏం జన్మలో పాపం చేశాడు అనుభవిస్తున్నాడు. ఆ కర్మలన్నీ కూడా తొలగిపోవాలంటే హరినామ ఇవ కేవలం కలువు నాస్తేవ గతంగా శాస్త్రాలు చెప్తారు. ఇదంతా కూడా రాత్రి అలసిపోయి పొద్దుపోయి వచ్చి కూడా భగవంతుడి సేవ కోసం పొద్దునే మంగళారతికి వచ్చి
దీంట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఒక చిన్న శ్లోకం చాలా ఇంపార్టెంట్, 5 నిమిషాలు. మదాశ్రయా కదా అమృష్ట, మదాశ్రయా కదా అమృష్ట, శృణ్వంతి కథయంతి చ, శృణ్వంతి కథయంతి చ, తపంతి వివిధాస్తాప, తపంతి వివిధాస్తాప, నైతాన్ మద్గత చేతస, నైతాన్ మద్గత చేతస. దేవదేవుడనైన నన్ను కూర్చిన శ్రవణ కీర్తనలయందే సదా నెలకొని ఉండి సాధువులు భౌతికమైన కష్టాలతో తప్పించబోరు. ఎందుకంటే నా లీలలకు నా కర్మలకు సంబంధించిన ఆలోచనలోనే వారెప్పుడు కలిగి ఉంటారు. ఈ విషయాల్ని కూడా భగవంతుడే స్వయంగా దేవాహుతి కర్తమునులకి పుత్రుడుగా వచ్చి ఆయన దేవాహుతికి బోధించే విషయాలన్నమాట కపిల భగవంతుడు. భాష్యం శీల ప్రభుపాల వారి ద్వారా దేహానికి మనసుకు సంబంధించినవి, ఇతర జీవులతో కలగజేయబడేవి, ప్రకృతి ఉత్పాతాలతో బలవంతంగా పయనబడేవంటూ భౌతిక జీవితంలో అనేక రకాలైన కష్టాలు ఉంటాయి. కానీ తన మనసును ఎవరైతే సదా కృష్ణ భక్తి భావంతో నింపుకుంటారో వారు అలాంటి కష్టాలతో ఎన్నడూ కలుపుకోరు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి కనుక పొలం పని చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా 24 గంటలు హరే కృష్ణాన్ని మీ మనసులో అనుకోగలిగితే మీరే గొప్ప సాధువు. యశం మార్చుకోనక్కర్లా, సంసారం వదలక్కర్లా. ఇంట్లో ఉండి ఒక గృహిణిగా ఉండి భర్తని పిల్లల్ని అత్తమామలు చూసుకుంటూ కూడా సాధువులాగా మారిపోతారు. ఏం చేస్తే హరే కృష్ణ అంత నిరంతరం మనసులో ధరిస్తే ఇదే లాస్ట్ జన్మ. మీరు కూడా 24 గంటల పొలంలో ఎంతన్నా పని చేయండి, ఇంట్లో ఎంతన్నా చేయండి, బిడ్డల కోసం భార్య కోసం. ఎప్పుడైతే 24 గంటల లోపల హరే కృష్ణ అనుకోగలుగుతారో ఇదే లాస్ట్ జన్మ. గొప్ప సాధువు అన్నమాట. ఎందుకు? మాకు ఇక్కడ ఒకటే పని, వేరే పని లేదు. పొలం పని చేయం, సంపాదించాలి, కూరగాయలు ఎట్లా పొలం పాడైంది, పైసలు ఆగమైపోయినా చింత లేదు కదా. దేవుడు అన్ని ఏర్పాటు చేస్తాడు. చూడండి కిచెన్ లో ఎన్ని ఉన్నాయి సామాను, బస్తాలు బస్తాలే, వండుకున్నంత తిన్నంత, ఏ లోటు లేదు. కానీ మేము భక్తి చేయాలంటే కష్టంగా చేస్తాం. మీరు ఇంట్లో ఉండి మీరు సంపాదించుకుంటూ తింటూ బాధ్యతలు, బంధువులు, దావతులు అన్ని చూసుకుంటూ కూడా మీరు భక్తి చేస్తున్నారు. ఎవరు గొప్ప? మీరే గొప్ప. మీరేమనుకుంటారు? వీళ్ళు చాలా గొప్పవాడు, గుళ్ళో ఉంటున్నారు అనుకుంటారు. మేము మాదేం గొప్ప కాదు, ఏ కష్టం లేకుండా అన్ని వస్తుంది. ఇంట్లో అంటే బసలు తోమాలి, ఇల్లు కాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి, కూరగాయలు తేవాలి, కూరగాయలు సామాన్ తెచ్చుకోవడానికి కొన్ని డబ్బులు సంపాదించాలి. ఇక్కడ మేము పని చేస్తున్నాం, కానీ భజన చేయాలి, తినాలి. అనుకో ఏమన్నా కష్టం ఉందా? అయినా కూడా భక్తి చేయాలంటే కష్టం. అందుకని మీరు ఇంట్లోనే ఉండి కూడా మీరున్న స్థలంలోనే ఉండి ఉన్న పరిస్థితుల్లోనే ఉండి నిరంతరం ఈ మనసుకి ట్రైనింగ్ ఇవ్వండి. హరే కృష్ణ అనేటట్టు మనసుకి ట్రైనింగ్ ఇవ్వండి. ఆ ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, మేము ఏడే ఉంటాం, మీరు ఇదే జన్మ లాస్ట్ జన్మ అవుతుంది. అందుకనే మనసుని కంట్రోల్ పెట్టుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఏదో పని చేస్తూ ఉంటాం, మనసు అక్కడ ఇక్కడ ఆలోచిస్తూ ఉంటుంది, అదేమైంది ఇదేమైంది. ఆ ఆలోచనని ఆయన వైపు మళ్ళించుకుంటే మోక్ష ద్వారం తెరుచుకుంటుందని భగవంతుడు చెబుతున్నాడు. దేవాహుతోటి రేపటి దాంట్లో కూడా చెబుతున్నారు. ఓ తల్లి జనని, ఇవన్నీ కూడా సమస్త పాపాల నుంచి బయటపడిన మహాభక్తుల లక్షణాలు. అట్లా ఎప్పుడైతే నిరంతరం హృదయంలో ఆయన కలుసుకుంటారో చెబుతున్నారు. నన్ను కూర్చున్న శ్రవణ కీర్తనలో సదా నెలకొని ఉండే మహాభక్తులు అంటున్నాడు. వాడు మహాభక్తులు. వాళ్ళు ఏ వేషంలో ఉన్నారని అడగట్లే ఇక్కడ. అలా సదా ఆయన కలుసుకుంటే మీరే మహాభక్తులు. కనుక అలాంటి మహాభక్తుల లక్షణాలు, అటువంటి పవిత్రమైన ఆత్మగల సాంగత్యంనే నీవు తప్పక కోరుకో. ఎందుకంటే భౌతిక ఆసక్తి యొక్క దుష్ట ప్రభావాన్ని అది నాశనం చేస్తుంది. ఎవరైతే భౌతికమైన ఆసక్తి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళ ఆసక్తుల్ని అలాంటి భక్తుల సాంగత్యం తెగొట్టేస్తుంది. అంటే ఆ ముడికి తెగొట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళ్ళడానికి బంధాలు పడి ఉంటాయి కదా, ఆ తాడు తెగొట్టి వీళ్ళని స్వేచ్ఛగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మోక్ష ద్వారం పెడతారు అలాంటి మహాభక్తులు. హరే కృష్ణ. నందరా శ్రీమద్ భాగవతం కీ జయ. కలియుగ ధర్మరణ కీర్తన్ కీ జయ. జగద్గురు శీల ప్రభుపాద్ కీ జయ. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరుడు, పతిత పావనుడు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికెల్లా తీర్చగల సమర్థుడు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కీ జై. కొంచెం ఇప్పుడు మీరు అందరు విన్నాళ్ళకు కూడా
మా వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ మీకు కానీ కొన్ని విషయాలు నచ్చనే కూడా ఉండొచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తుందో దేవుడు ఏం చెప్తున్నాడో చెప్తున్నాడు. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి వాళ్ళకి ఇష్టం ఆడుకోవాలంటుంది. బలవంతంగా పట్టి గిలగిల కొట్టుకున్న లాక్కెళ్ళి స్కూల్లో పడేస్తారు. టీచర్ చేస్తారు పట్టుకుని 4 పీక్కోడు స్కూల్కి రానంటున్నారు. ఎందుకు? అని బాగు చేయడానికి. అట్లే మనకు చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ మేము ఎందుకు చెప్తాం? బాధ కలిగించే విషయాలు అప్పుడు మాకు కూడా ఏమి ఇష్టం ఉండదు, మాకు కూడా బాధ. కానీ చెప్పకపోతే ఏమవుతుంది? చెడిపోయి నరకానికి చేరుకుంటారు. అట్లే పిల్లలకు జ్వరం వస్తే ఇంజక్షన్ చేసుకోవడం ఇష్టం ఉండదు, టాబ్లెట్లు వేసుకోవడం ఇష్టం ఉండదు. కాళ్ళు చేతులు బట్టి గట్టిగా టాబ్లెట్ పడేస్తారు నోట్లో, ముక్కు ముసివారి మింగిపిస్తారు పిల్లలు. ఎందుకు? వాడికి జ్వరం తగ్గాలి కదా. అదే విధంగా మనకున్న భౌతికమైన ఆసక్తులన్నీ మనల్ని నరక మార్గానికి నడతాయి. అవి తగ్గొట్టేసి భగవంతుడు వైపు నడిపించడానికే మమ్మల్ని భగవంతుడు ఈ కార్యక్రమంలో పెట్టి మీ అందరి దగ్గరికి పంపిస్తున్నాడు. భగవద్గీతలో చెబుతున్నారు, నిమిత్త మాత్రం భవసవ్య సాధ్యం. నువ్వు నిమిత్త మాత్రమే, నడిపించేది నేను అని. గురువు ద్వారా ఒక మాట భక్తుల నోటి ద్వారా వచ్చిందంటే మనల్ని బాగు చేయడానికి భగవంతుడే చెప్పిస్తున్నాడు అనుకోవాలి. అంతేగాని వీళ్ళు నేను శత్రువుని నన్ను అంటున్నారు అనుకుంటే మనకి మనసుకి బాధ. ఆ బాధ ఏంటంటే మన ఎవరన్నా ఏదైనా అంటున్నా అనుకుంటే బాధ అనేది కలిగితే లోపల ఎలా ఉంటుందంటే దహించి వేస్తుందంట. బాధ లోపల ఏడుగడ్డిలో కనుక అగ్గిపొల్లి గీసేస్తే లోపల కుములుతుంది, పైకి ఊరికి పొగ్గన పడుతుంది, మంట కనపడుతుంది. తర్వాత చూస్తే మొత్తం బూడిదవుతుంది. ఆ బాధ అనేది లోపల తగ్గించి మనల్ని మన భక్తిని కూడా కాల్చి పారేస్తుంది. కనుక ఏదన్నా కూడా ప్రాంప్ట్ గా ఉండాలి, మన హృదయం క్లీన్ గా ఉండాలంటే నిరంతరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే. భక్తులు హృదయం అంట తెరిచి పుస్తకంలాగా ఉండాలంట. అందుకని మేము ఏదన్నా కూడా చెప్పేస్తాం క్లాసులు. భక్తుల తప్పున్నా చూస్తాం, నాలో లోపాలన్నా కూడా నేను చెప్పేసుకుంటా. అట్లే నాకున్న లోపం ఒకటి కోపం వస్తే బాగా గట్టిగా వస్తాయి. ఎవరిని అందరూ కొంతమందికి నచ్చదు, అది నచ్చపోయినా కూడా నాలో వస్తుంది. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను కదా ఇప్పుడు క్లాసులు, హనుమంతుడికి కోపం వచ్చింది, ఏం చేశాడు? రాముడు చెప్పిన విషయాలు ఎగస్ట్రా చేసి వచ్చాడు. అట్లా కోపం వచ్చినప్పుడు భక్తుల విషయంలో భగవంతుడి విషయంలో తేడా వస్తే కోపం తెచ్చుకోవచ్చు, కోపం చూపించవచ్చు. సామ దాన భేద దండోపాయం, ఈ 4 ప్రయోగించు. సామం అంటే సామరస్యం నచ్చడం, వినపోతే గట్టిగా పంపించడం, ఇంకా వినపోతే తిట్టడం, ఇంకా వినపోతే కొట్టడం అంట, దండం పుచ్చుకుంట. సామ దాన భేద దండోపాయం. దండోపాయం అంటే కనీస్కరణ బాధ. ఓ స్వామీజీ మన ఈ మధ్య వచ్చారు, రథయాత్రకు వచ్చారు అప్పుడు కమలంలో వచ్చిన స్వామి. ఇప్పుడు మహారాజు అయ్యారు ఆయన. భక్తి పద్మ సౌరవ పరివ్రాజక స్వామి మహారాజు వారి పేరు. ముందు కమల్లో వచ్చింది 6 నెలల ముందు, తర్వాత మహారాజు అయ్యారు. వారు అంటున్నారు, చెప్పినట్టు వినకపోతే ఏదో అడిగారు నన్ను, శ్లోకం అడిగితే చెప్పతే మన ఏర్పట్లేదా అన్నారు. వాళ్ళు వినరు క్లాసులు అంటే, వినకపోతే కర్ర పుచ్చుకో అన్నారు. శ్రీరాముడు ఎవరిని కోపపడొద్దు అంటాడన్న. కోపడకపోతే ప్రశ్న పెట్టినంత నీకు పోతారు, కర్ర పుచ్చుకొని బాగా వినపోతే నీ మాట అని చెప్పారు. పర్మిషన్ కూడా ఉంది నాకు, నీ ఉందే కదా అన్నారు. హరే కృష్ణ. ఈరోజు ప్రభుపాదుల వారి వ్యాస పూజ. మేము 12 గంటల దాకా మేము ఉపవాసం ఉంటాము. ఇప్పుడు వంట అయితే అయిపోతుంది, దేవుడికి భోగా కూడా పెట్టేస్తాము. మీరు కూడా 12 గంటలకు మంచిగా ఆర్తిలో పాల్గొంటున్నది. అర్జెంట్ పనులు ఉన్నాయి, వర్షాలు కదా పర్వాలేదు. రాక వచ్చారు. నిన్న మధ్యాహ్నం ఎప్పుడు సాయంత్రంలో వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసేది, బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కదన్నా. మధ్యాహ్నం భోజనం చేసేది ప్రత్యేకంగా దోశలేదండి. ఆవుల దగ్గర కొంచెం సేవ చేసుకోండి, కొంచెం పేడెత్తడం, వాడికి దోమలు బాగొట్టి నిమరటము, అది సంతోషించి ఆశీర్వాదాలు నీళ్ళు కూడా తాము కొంచెం కేటాయించుకోండి. ఇబ్బంది ఇంటికాడ ఉంటారనుకుంటే నో ప్రాబ్లం, బలవంతం లేదు. ఉంటే మాత్రం మాకు చాలా సంతోషం. అంటే కొంచెం బాధలా కానీ పరిస్థితులను బట్టి మేము ఒప్పుకుంటాం.